जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది ఉత్తరకాండం 70వ సర్గలో ఉన్నాం. 69వ సర్గలో శత్రుఘ్నుడు లవణాసురుణ్ణి వధించాడు. 70వ సర్గ. జై శ్రీరామ్. లవణుడు చంపబడిన పిమ్మట ఇంద్రుడు, అగ్ని మొదలైన దేవతలందరూ కూడా శత్రు సంహారకుడైన శత్రుఘ్నుతో ఇలా పలికారు: వత్స, అదృష్టవశం చేత నువ్వు విజయవంతుడు అయ్యావు. అదృష్టవశం చేత లవణుడు చంపబడ్డాడు. పురుష శ్రేష్ఠుడా, నువ్వు లోకానికి మేలు చేశావు. నువ్వు వరాన్ని కోరుకో. నీకు విజయం రావాలి అనే కోరిక గల మేమందరం నీకు వరాలు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము. మా దర్శనం వ్యర్థం కాదు కదా అని దేవతలందరూ పలికారు. అప్పుడు శత్రుఘ్నుడు దేవతల మాటలు విని శిరస్సుపై అంజలి ఘటించాడు. రమ్యము మధురము అయిన ఈ మధుపురి దేవతా నిర్మితమై శీఘ్రముగా రాజధాని అయ్యేట్లు చెయ్యండి. ఇదే నాకు ప్రధానమైన వరం. ఎందుకంటే శ్రీరామచంద్రుడు శత్రుఘ్నుడికి మధుపురిని ఒక పూర్వము పూర్తి అయిన రాజధానిగా చెయ్యమని చెప్పాడు. ఈ మధుపురి దేవతా నిర్మితమై శీఘ్రంగా రాజధాని గాక అని వరం కోరుకున్నాడు శత్రుఘ్నుడు. ఆ దేవతల మనస్సులో చాలా సంతోషించి శత్రుఘ్నునితో అన్నారు: ఈ మధుపురి నిస్సంశయంగా రమ్యమైన సూర్యులతో సైనికులతో నిండి ఉండే రాజధాని అవుతుంది అని పలికారు. ఆ దేవతలు అలా పలికి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. శత్రుఘ్నుడు కూడా తన సైన్యాన్నంతా కలుసుకున్నాడు. ఆ సేన శత్రుఘ్నుని శాసనం ప్రకారం శత్రుఘ్నుని దగ్గరికి వచ్చింది. శ్రావణ మాసంలో శత్రుఘ్నుడు నగరాన్ని స్థాపన చేసి భూమి పూజ చేసి నగరాన్ని నిర్మించడం ప్రారంభించాడు. శుభమైన 12వ సంవత్సరం నందు 12 సంవత్సరాలు పట్టింది. సూర్యులైన సైనికులతో కూడిన ఆ నగరం దివ్యమైన నగరంలాగా నిర్మించబడింది. దేశం కూడా ఏ వైపు నుండి భయం లేకుండా ఉంది. పొలములు సస్యములతో నిండి ఉన్నాయి. ఇంద్రుడు సకాలం నందు వర్షించుతుండెను. యమునా తీరంలో అర్ధచంద్రాకారంలో నిర్మించిన శత్రుఘ్నుడు పాలిస్తున్న ఆ నగరంలోని పురుషులు రోగములు ఏవి లేని వారే వీరులుగా ఉన్నారు. దాని యందు 4 వర్ణాల వారు నివసిస్తున్నారు. ఉత్తమములైన గృహాలతోనూ ముంగిళ్లతోనూ బజారు వీధులతోనూ అనేక విధములైన వర్తక వ్యాపారాలతోనూ ఆ నగరం చాలా శోభిస్తోంది. పూర్వం లవణాసురుడు తెల్లగా చేసిన మహాభవనాన్ని శత్రుఘ్నుడు అనేకములైన వర్ణాలతో అందంగా ఉండేట్లు చేశాడు. అయిపోయింది, ఇంక నేను వచ్చిన పని అనుకున్నాడు శత్రుఘ్నుడు. తాను వచ్చిన పని సఫలం చేసుకొని శత్రుఘ్నుడు సకల ఐశ్వర్య సమృద్ధమైన ఆ నగరాన్ని చూసి చాలా సంతోషించాడు. ఆ నగరం చుట్టూ ఉద్యానవనాలు, క్రీడా స్థానములు కూడా ఉన్నాయి. దేవతలకు మనుషులకు సంబంధించిన అనేకమైన అలంకరణలు చేయబడ్డాయి. అన్ని దిక్కుల నుండి వచ్చిన వర్తకులతో నిండిన ఆ నగరం అనేక పుణ్య వస్తువులతో ప్రకాశించుతుండేది. దేవతా నగరం లాగా ఉంది. ఆ మధురాపురిని నిర్మించిన పిమ్మట 12వ సంవత్సరం అంటే 12 సంవత్సరాలు పట్టింది శత్రుఘ్నుడికి ఒక రాజధానిని నిర్మించడానికి. 12వ సంవత్సరం వచ్చిన తర్వాత శత్రుఘ్నుడికి రామపాద దర్శనం చేసుకోవాలి అని బుద్ధి పుట్టింది. దాంతో రాజైన శత్రుఘ్నుడు అమరావతి వంటి అనేక విధాలైన జనాలతో నిండిన ఆ మధుపురిలో పరిపాలన కోసం వ్యక్తులను ఏర్పాటు చేసి శ్రీరాముని పాదాల దర్శనం చేసుకోవాలని సంకల్పించి అయోధ్యకు బయలుదేరాడు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 70వ సర్గ సమాప్తము. జయ శ్రీరామ్. 71వ సర్గ. 12వ సంవత్సరంలో శత్రుఘ్నుడు చాలా స్వల్పమైన, అంతకుముందు వేల కొలది వచ్చారు, స్వల్పమైన భృత్యగణాన్ని సేవకులను సైన్యం వెంటరాగా శ్రీరాముడు పరిపాలిస్తున్న అయోధ్యకి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. అతని మంత్రులు మొదలైన వారిని సేనా నాయకులను వెనక్కి పంపేసి కొన్ని శ్రేష్టములైన అశ్వాలతో 100 రథాలతోనూ ముందుకెళ్ళాడు. అతను నిర్ణయించుకున్న ప్రకారము 7-8 నివాసములు అంటే 7-8 రోజులు పట్టింది మకాములు చేసి వాల్మీకి ఆశ్రమాన్ని చేరి అక్కడ విడిది చేశారు. వాల్మీకి అభివాదం చేసి అతడిచ్చిన పాద్యాన్ని, అర్ఘ్యాన్ని, ఆతిథ్యాన్ని స్వీకరించాడు.
అక్కడ మునీశ్వరుడు శత్రుఘ్నునకు అనేక విధములైన మధురమైన వేల కొలతి కథలు చెప్పాడు. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి మధుపురికి వెళ్తున్నప్పుడే శత్రుఘ్నుడికి లవకుశులు జన్మించినట్లు తెలుసు. మళ్ళా వెనక్కి తిరిగి ఓ 10-12 సంవత్సరాల తర్వాత వెనక్కి వస్తున్నాడు. వాల్మీకి లవణుని వధకు సంబంధించి ఇలా పలికాడు: నువ్వు లవణాసురుడిని చంపి చాలా శక్యము కాని పని చేసావు, అందరి వల్ల కాదు. శత్రుఘ్న, లవణుడు తనతో యుద్ధం చేసిన గొప్ప బలం కల ఎందరో రాజులను వారి సైన్య వాహనాలతో సహా చంపేశాడు. అలాంటి పాపాత్ముడిని నువ్వు అనాయాసంగా చంపేశావు. నీ తేజస్సు చేత లవణుడి చేత వాళ్ళ జగత్తుకు ఉండే భయం అంతా కూడా శాంతించింది. ఘోరమైన రావణ వధ గొప్ప ప్రయత్నం చేత చేయబడింది. సరే, చాలా గొప్పదైన లవణాసురుడు వధ అనే పనిని చాలా అనాయాసంగా చేశావు. ఈ లవణుడు చంపబడ్డం చేత దేవతలకు భూతములకు గొప్ప సంతోషం కలిగింది. జగత్తుకు చాలా ప్రియం జరిగింది. శత్రుఘ్న, ఆ యుద్ధాన్ని పూర్తిగా నేను ఇంద్రుని సభలో కూర్చొని చూశాను. ఎందుకంటే అప్పుడు దేవతలందరూ కూడా ఈ లవణాసురుడు శత్రుఘ్నుడి యుద్ధం ఎలా జరుగుతుందో చూద్దామని అందరూ వచ్చి చూశారు. నీ విషయంలో నాకు చాలా సంతోషం కలిగింది అని నీ శిరస్సు వాసన చూడడం, ఆ రోజుల్లో శిరస్సు వాసన చూడడం అంటే ఆశీర్వదించడం, ఇది ప్రేమకు అత్యుత్తమమైన లక్షణం అన్నమాట అని శిరస్సు వాసన చూశాడు. వాల్మీకి మహర్షి శత్రుఘ్నుడి శిరస్సుపై మూర్కొని అతనికి అతని అనుచరులకి కూడా ఆతిథ్యం చేశాడు. భోజనం చేసి కూర్చున్న శత్రుఘ్నుడు ఉత్తమమైన గీత మాధుర్యం గల శ్రీరాముని చరిత్రాన్ని ఈ సమయంలో రచించబడింది అని తెలుసుకున్నాడు. దాన్ని వీణా తంత్రి లయానికి అనుగుణంగా ఉందది. దాన్ని విన్నాడు శత్రుఘ్నుడు. 3 స్థానములందు 3 కరణములతో కూడి సంస్కృతంలో సంగీత శాస్త్రాది లక్షణాలతో వాల్మీకి రామాయణం రాయబడింది. పూర్వం ఎలా జరిగిందో అలాగే సత్యములైన అక్షరాల మాటలు విని పురుషశ్రేష్ఠుడైన శత్రుఘ్నుడు చాలా కన్నీళ్లు కారుస్తూ శ్రీరాముడు ఎంత కష్టపడ్డాడో స్పృహ కోల్పోయాడు. అతను ముహూర్త కాలం పాటు స్పృహ కోల్పోయిన వాడే మాటి మాటికి నిట్టూరుస్తూ జరిగిన కథనంతా ఆ గీతంలో ఇప్పుడు జరుగుతున్నట్టుగా విన్నాడు. రాజు అనుచరులు కూడా ఆ గీత సంపదను విని తలలు కిందకి వంచి దీనులై ఎంత ఆశ్చర్యము అని అనుకున్నారు. అక్కడ ఉన్న సైనికులు పరస్పరం, ఇదేంటి, మనం ఎక్కడున్నాము, ఇది ఏమన్నా స్వప్నం చూస్తున్నామా? ఎందుకంటే ఆ వాల్మీకి మహర్షి రాసిన రామాయణం వింటుంటే లయబద్ధంగా పాడడానికి వీలుగా రామాయణం రాయబడింది. దాన్ని వింటుంటే మొత్తం అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాలాన్ని మర్చిపోయారు. సరిగ్గా వాల్మీకి రామాయణం వింటుంటే ఆ కాలానికి వెళ్ళిపోయినట్టుగా భావించారు. మనం ఎక్కడున్నాము, ఇదంతా కళ్ళలో చూస్తున్నామా, మనం పూర్వం ప్రత్యక్షంగా చూసాం కదా, మళ్ళీ ఈ ఆశ్రమంలో వింటున్నాము, ఇది స్వప్నమా లేకపోతే ఉత్తమమైన సంగీత రచన అని అనుకున్నారు. వాళ్ళు చాలా ఆశ్చర్యం చెంది శత్రుఘ్నుడితో, ఓ నరశ్రేష్ఠుడా, నువ్వు మునిశ్రేష్ఠుడైన వాల్మీకిని బాగా స్పష్టంగా అడుగు అని అన్నారు. అంటే కుతూహలంతో ఉన్న ఆ సైనికులందరితో శత్రుఘ్నుడు ఇలా పలికాడు: ఇవన్నీ ఎలా రాశారు మీరు, మీకు ఎలా తెలిసింది అని అడగమన్నారు వాళ్ళు. మనం ఇక్కడ ఇలాంటి విషయాలు అడగకూడదు, ఈ ముని ఆశ్రమంలో అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ మనం కుతూహలంతో ఈ మహామునిని ప్రశ్నించడం యుక్తం కాదు అని శత్రుఘ్నుడు సైనికులతో పలికి ఆ మహర్షికి నమస్కరించి అప్పుడు తన శయన స్థానానికి పడుకోవడానికి వెళ్ళిపోయాడు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 71వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 72వ సర్గ శత్రుఘ్నుడు అయోధ్యకు వెళ్ళడం. అనేకములైన అర్థములు గల రామునికి సంబంధించిన శ్రీరామునికి సంబంధించిన శ్రీరామ చరిత్రను మొత్తాన్ని వాల్మీకి మహర్షి రాసింది. అది విన్నాడు, పాటలాగా పాడగా విన్నాడు శత్రుఘ్నుడు. దాని గురించి, ఆ గీతాన్ని గురించి, రామగీత అది ఆలోచిస్తూ పడుకున్న శత్రుఘ్నుడికి నిద్ర రాలేదు చాలాసేపు. చాలా మధురము, వీణ వాయించడానికి వీలుగా వీణా తంత్రుల లయకు సరిపడింది ఆయన రామచరిత్ర గీత ధ్వనిని వింటుంటే శత్రుఘ్నుడికి రాత్రి గడిచిపోయింది. ఆ రాత్రి తెల్లారిన పిదప శత్రుఘ్నుడు పూర్వాహన క్రమం అంటే పొద్దున పూట చేసే పనులన్నీ చేసుకొని అంజలి ఘటించి వాల్మీకి మహర్షితో, పూజ్యుడా, రఘువంశీయులకు ఆనందకరుడైన శ్రీరాముని చూడాలని కోరుకుంటున్నాను. నేను గొప్ప తపోనియమం గల ఈ మునుల అనుజ్ఞను తీసుకుంటున్నాను, నీ అనుజ్ఞ కోరుతున్నాను, ఇంకా నేను వెళ్తాను అని చెప్పాడు. వాల్మీకి శత్రుఘ్నుని మాటలు విని అతను వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. ఎవరింటికన్నా వస్తే వాళ్ళు వెళ్ళమనేదాకా ఉండాలి, వాళ్ళు అనుజ్ఞ ఇచ్చాకే వెళ్ళాలి. శత్రుఘ్నుడు వాల్మీకి నమస్కరించి,
మంచి కాంతి గల రథాన్నెక్కి శ్రీరాముని దర్శనానికి ఆత్రుతతో శీఘ్రంగా అయోధ్యకు వెళ్ళాడు. అక్కడ రమ్యమైన అయోధ్యకు వెళ్ళి గొప్ప కాంతి గల శ్రీరాముడు నివసించే భవనానికి వెళ్ళాడు. 12 సంవత్సరాలు అయిపోయింది. అతడు పూర్ణచంద్రుని వంటి ముఖము, మంత్రి మధ్య దేవతల మధ్య కూర్చున్న ఇంద్రుడిలాగా ఉన్నాడు శ్రీరాముడు. అలా శ్రీరాముడిని చూస్తూ ప్రవేశించాడు. తేజస్సుతో ప్రజ్వలించుతున్న శ్రీరామునికి నమస్కారం చేసి అంజలి ఘటించి ఇలా పలికాడు: మహారాజా, నువ్వు ఆజ్ఞాపించిన విధంగా అంతా చేశాను. పాపాత్ముడైన లవణుణ్ణి సంహరించాడు. అతని పురాన్ని తిరిగి నిర్మించాను. నువ్వు లేకుండా నాకు 12 సంవత్సరాలు పట్టింది ఈ పురాన్ని నిర్మించడానికి. నువ్వు లేకుండా నేను ఇంకా అక్కడ ఉండడానికి ఇష్టపడను. నువ్వు నా విషయంలో అనుగ్రహించు. తల్లి లేని లేగదుడిలాగా నేను చాలా కాలం నీకు దూరంగా ఉండాల్సి వచ్చింది అని అన్నాడు. అలా మాట్లాడుతున్న శత్రుఘ్నుడిని శ్రీరాముడు కౌగలించుకున్నాడు. కౌగలించుకుని, సూర్యున శత్రుఘ్న విషాదం చెందకు. క్షత్రియులు ఇలాంటి పని చెయ్యాలి. యుద్ధం చేయడం, నగరాలు నిర్మించడం చెయ్యాలి. విషాదం చెందడం క్షత్రియులు చేయాల్సిన పని కాదు అని, ప్రవాసం చేత రాజులు దిగులు చెడు పడకూడదు. ప్రజలను క్షత్రియ ధర్మానుసారంగా పరిపాలించాలి కదా. నువ్వు అప్పుడప్పుడు నన్ను చూడడం కోసం అయోధ్యకు వస్తూ ఉండు, కానీ తిరిగి నువ్వు నీ పట్టణానికి వెళ్ళిపో. ఎందుకంటే అక్కడ నేను నిన్ను రాజుగా అభిషేకం చేశాను కదా, రాజ్యాభిషిక్తుని చేశాను కదా. నువ్వు నాకు కూడా ప్రాణాల కంటే కూడా ఎక్కువ ఇష్టమైన వాడివి, సంశయం లేదు. రాజ్యపాలన తప్పక చెయ్యాలి కదా, రాజు లేకపోతే పరిపాలన సాగదు శత్రుఘ్న. అందువల్ల నువ్వు నా దగ్గర ఒక వారం రోజులు ఉండు. తర్వాత నీ భృత్యులతోనూ సైన్యంతోనూ వాహనాలతోనూ కలిసి మనం మధురకు వెళ్ళగలవు అని శ్రీరాముడు అనుజ్ఞించాడు. శత్రుఘ్నుడు ధర్మసమ్మతము మనోహరమైన శ్రీరాముని మాటలు విని దీనమైన వాక్కుతో అలాగే చేస్తాను అని పలికాడు. శత్రుఘ్నుడు శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం ఒక వారం రోజులు అక్కడ ఉండి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. శ్రీరాముని వద్ద, భరతుని దగ్గర, లక్ష్మణుడి దగ్గర సెలవు తీసుకొని ఆ మహారథాన్ని ఎక్కాడు. లక్ష్మణుడు, భరతుడు చాలా దూరం వచ్చి సాగనంపారు. శత్రుఘ్నుడు శీఘ్రంగా తన నగరాన్ని చేరాడు. అంటే శత్రుఘ్నుడు ఆ మధుపురికి ఇంకా రాజు అయ్యాడు. శ్రీరామచంద్రుడు అయోధ్యను పరిపాలిస్తున్నాడు, శత్రుఘ్నుడు మధుపురిని పరిపాలిస్తున్నాడు. శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని 72వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.